ఈ ఉగాది పండుగకి చక్కగా నేతి బొబ్బట్లు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి. అందరూ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ ఏంటి అనేది వీడియో చూసేది. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. నేనైతే 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం పసుపు, సాల్ట్, నెయ్యి వేసుకోవాలి. పిండి ఇవన్నీ పిండిలో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్ గా కలుపుకోవాలి. ఇలా 5 to 10 minutes వరకు పిండి మసాజ్ చేసి పైన కొంచెం నెయ్యి వేసి 1 hour పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో పచ్చిశనగపప్పు 2 కప్స్ తీసుకోవాలి. పప్పుని వాష్ చేసిన తర్వాత 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత పప్పుని స్టైనర్ లో వేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందాక స్టైనర్ లో వేసుకున్న పప్పు తీసుకొచ్చి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు వేసామో అదే కప్పుతో 2 కప్స్ బెల్లం వేసుకోవాలి. కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. తర్వాత బెల్లం కరిగి పప్పు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. మొత్తం కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 1 hour పడుతుంది. ఇందాక మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పిండి తీసి లైట్ గా పైన నెయ్యి అప్లై చేసి ఉండలు ఉండలుగా చేసుకోవాలి. 1 hour లో మనకి పిండి కూడా మంచి స్మూత్ గా రెడీ అవుతుంది. ఇంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కొంచెం నెయ్యి అప్లై చేసేసి చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకోవాలి. పిండిని కొంచెం రౌండ్ గా చేసుకున్న తర్వాత ఇందాక స్టఫింగ్ ఉంది కదా, ఆ ఉండ తీసుకొచ్చి ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసి దాన్ని మొత్తం కూడా కవర్ చేసి పైన ఎక్సెస్ ఉంటే ఆ పిండి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బటర్ పేపర్ మీద పెట్టేసి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసిన తర్వాత పైన బటర్ పేపర్ వేసుకొని మొత్తం కూడా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. మనకి రౌండ్ గా బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకోవాలి. బాగా వేడొచ్చిన తర్వాత సిమ్ లో పెట్టేసుకొని పైన నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్టు తీసుకొచ్చి పాన్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. వేసుకొని 2 sides కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. బొబ్బట్టు మాడిపోకుండా చూసుకోవాలి. 2 sides కూడా మంచిగా కాల్చుకోవాలి. ఈ రకంగానే మిగతా బొబ్బట్లు కూడా అన్ని రెడీ చేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీ బొబ్బట్టు అయితే రెడీ అయిపోతుంది. ఈ మెజర్మెంట్స్ తో చక్కగా చేసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి బొబ్బట్లు. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి బొబ్బట్లు అయితే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. బాయ్.